హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. చాలా రోజులైందబ్బా వీడియో తీసి. కొంచెం వేరే వర్క్లో మేము బిజీ అయిపోతున్నాము. ప్రజెంట్ మాది తణుకు కదా, తణుకు నుండి సామర్లకోట వెళ్తున్నాం. భీమేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, పంచారామక్షేత్రాల్లో అదొకటి. ఇదివరకు మేము అక్కడే ఉండేవాళ్ళము. చాలా డేస్ అయింది మ్యారేజ్ అయ్యాక. నేను మా హస్బెండ్ ఫస్ట్ టైం వెళ్తున్నాం అక్కడికి. సరే, దర్శనంకు దారి మొత్తం ఎక్కడ చూసినా, మొత్తం ఎక్కడ చూసినది స్థల పురాణం అని ఇచ్చాడు. స్థల పురాణం అంట ఈ యొక్క గుడి యొక్క పురాణం. ఇది ఏంటి, ఎప్పుడు స్థాపించారు అన్నది కూడా ఇది. గుడి ఇదివరకు ఇంత ఉండేది కాదు, ఈ మధ్యన బాగా డెవలప్ చేశారు. సో మొత్తం కూడా స్టోనే, రాతి కట్టడం. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుంది, ఎంత ప్రశాంతంగా ఉందో గుడి మొత్తం. ఇక్కడ చూసిన రాతి కట్టడాలే మొత్తం. ఇది కాలభైరవ గుడికి మనం వెళ్తున్నాము. ఇది కాలభైరవుని గుడి. ఈ కాలభైరవుని దర్శించుకుని ఫస్ట్ మనం గుడి లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇది మేడి చెట్టు. క్లైమేట్ అయితే భలే ఉంది ఫ్రెండ్స్. సాయంత్రం 5:30 అవుతుంది కదా, క్లైమేట్ కూడా చాలా బాగుంది. కాలభైరవుని గుడి మొత్తం. ప్రహరీ కూడా చూసారా ఫ్రెండ్స్, ప్రహరీ కూడా మొత్తం అంతా రాతి కట్టడమే. అసలు ఎక్కడా కూడా మామూలుగా సిమెంట్తో కట్టేది ఏమీ లేదు. మనం కాలు కడుక్కున్నాం, లోపలికి ఎంటర్ అవుతున్నాం కదా. కొంచెం మనం అన్ని తిరిగొచ్చాం కాబట్టి కొంచెం వాటర్ కూడా మొదలు జరుగుతుంది. ఇప్పుడే కాలు కడుక్కున్నాం కదా, ఇప్పటికి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ కార్తీక మాసంలో వనభోజనాలు కూడా ఇక్కడ చేసుకుంటారు. అన్ని రకాల చెట్లు ఉంటాయి కాబట్టి ఉసిరి చెట్లు, మామిడి చెట్లు, మామిడి చెట్లు, మొత్తం ఔషధ గుణాలు ఉన్న చెట్లన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వనభోజనాలు కూడా చేసుకుంటారు. మనం గుడి బ్యాక్ సైడ్ వచ్చాము. బ్యాక్ సైడ్కి వచ్చాము. ఇది కోనేరు అన్నమాట. ఈ కోనేరులో నీళ్ళు తీసుకుని ఇక్కడ కనిపిస్తున్న శివలింగానికి ఇన్ని బిందెలు అని చెప్పి మోస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 27, 105 అలా. ఇది కోనేరు. సో ఇది కోనేరు ఫ్రెండ్స్. చాలా స్కిడ్డీగా ఉంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాం. చూసారా, ఇది కోనేరు. ఇక్కడ వాటర్ తీసుకొచ్చి ఇక్కడ కనిపిస్తున్న శివలింగానికి పోస్తారు. ఏది అనుకుంటే అది జరుగుతుంది అంట. మనం అభిషేకం చేయలేము కదా, శివుడు అభిషేక ప్రియుడు కదా. సో మనం ఇలాగ వాటర్ తీసుకుంటాం.
నాకు ఎంతో ఇష్టమైన గుడి ఫ్రెండ్స్. ఎంత ఇష్టం అంటే అసలు నాకు సామర్లకోటలో ఉన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే ప్రతి సోమవారం వచ్చేవాళ్ళం ఎర్లీ మార్నింగ్ లేసి. మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నీ కూడా నెరవేరుతాయి ఇక్కడ. శివయ్య అంటేనే బోలా శంకరుడు. అలాంటి శంకరుడికి మనం ఇలా తరచూ వచ్చి మనం మన కోరికలను విన్నపించుకుంటే ఆ స్వామి మన కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక్కడ బయట ఎంట్రన్స్, బ్యాక్ సైడ్ అందాక మనం చూసింది ఫ్రంట్ ఎంట్రన్స్, ఇది బ్యాక్ ఎంట్రన్స్. బ్యాక్ ఎంట్రన్స్లో చూస్తుంటే మనకు నందీశ్వరుడు కనిపిస్తున్నారా? మనం లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది గజస్తం బ్యాక్ సైడ్ ఉంటుంది. లక్ష్మీదేవిలో కలకల్లాడుతున్నాము. శివరాత్రి అంటారు రోజు. సో బ్రాహ్మణులు ఉదయించారు. సో లోపలికి ఎంటర్ అవుతున్నాం. బ్యాక్ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అసలు. గుడిలోకి అడుగు పెట్టగానే వచ్చిన ప్రశాంతత ఇంత కాదు. నాకైతే చాలా ఇష్టం. నంది చూసి ఫ్రెండ్స్, చుట్టూరు గుడి ఉంటాయి.